అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 3వ రోజు అమ్మవారి అవతారం. ఈరోజు అమ్మవారి అవతారం చంద్రఘంట, గాయత్రీమాత. చంద్రఘంట దుర్గాదేవి 9 అవతారాలలో 3వ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రకంఠ, చండిక, రణచండి అని కూడా పిలుస్తారు. చంద్రగంట అంటే అర్ధ చంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో 3వ అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యానికి, శక్తికి, తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఈమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు, ఇతి బాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది. జపమాల, గంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది. ఈమె గంట నుండి వెలువడే భయంకరమైన ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు. ఈ మాత కృప వలన సాధకుని సమస్త పాపాలు, బాధలు తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్య ఫలదాయకము. ఈమె నిరంతరము యుద్ధ సన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా, నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘంటా నాదము సంతతము భక్తులను భూత ప్రేతాది బాధల నుండి కాపాడుతూ ఉంటుంది. ఈ దేవి స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చటంలో అనుక్షణము సన్నద్ధురాలై ఉండునదే. అయినప్పటికీ భక్తులకు, ఉపాసకులకు ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగాను, ప్రశాంతముగాను కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడం వల్ల సాధకులలో ధీరత్వ, నిర్భయత్వములతో పాటు సౌమ్యత, వినమ్రతలు పెంపొందుతూ ఉంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ సద్గుణములు వృద్ధి చెందుతూ ఉంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్య మాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంట దుర్గాదేవి 8 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనుర్బాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంట దుర్గాదేవి పులి మీద గాని, సింహం మీద గాని ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికి ప్రతీకలు. అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా ఫాల భాగంలో 3వ నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతుంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి. పులి లేదా సింహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమైనా ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది. ఉగ్ర రూపంలో ఉండే ఈ అమ్మవారిని చండి, చాముండాదేవి అని పిలుస్తారు. ఈ అమ్మవారిని ఉపాసించే వారు మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మిక. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతి శీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాసం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎల్లప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుందట ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులకు ఆ ఘంట నినాదానికే గుండెలవిసాయని దేవీ పురాణం చెబుతుంది. అయితే ఈ ఘంటా నినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని, ఎంతో మధురంగా వినబడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది.
ఈ అమ్మవారి అవతారం వెనకాలన్న పురాణ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు. పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపిస్తుంది. తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కలేనన్ని నగలతో తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత శివపార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంట అవతారం ఎత్తింది. శివపార్వతుల కుమార్తె కౌశికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. ఆమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకొని ధూమ్రలోచనుని కౌశికిని ఎత్తుకు రమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంట దుర్గాదేవి అవతారం ధరించి ధూమ్రలోచనుని అతన్ని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభు నిశుంభులతో యుద్ధంలో నవదుర్గ అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంట దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు. ఈరోజు అలంకరణ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉంటారు. ఈరోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం కొబ్బరి అన్నం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.